చెప్పండమ్మా, సంతోషపడతామా? అలాగే దేవుని యొక్క ప్రేమ మనల్ని విడిచి పెట్టకుండా మన కోసమే ఈ లోకానికి దిగి వచ్చిన ప్రేమ. హల్లెలూయా. మన కోసం వచ్చేసాడు, పరలోకాన్ని విడిచిపెట్టి ఎవరి కోసం వచ్చాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఎందుకు నివసించింది? మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో కొన్ని విషయాలు మనము గుర్తు చేసుకుందాం. దేవుడిచ్చినటువంటి హెచ్చరిక వర్తమానంలో ఈ 40 రోజులు ఉపవాస దినాల్లో ఉన్నటువంటి మీ అందరి జీవితాల్లో దేవుడు నూతనమైన క్రియలు యేసు నామములో జరిగించును గాక. ఆమేన్. యేసు యొక్క కృపకి నిండుగా మెండుగా సమృద్ధిగా దీవించబడుదురు గాక. ఆమేన్. యేసు యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నిత్యము నడిపింపబడుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో దయచేసి మనందరము కొలస్సీలకు రాసిన పత్రిక ఒకసారి అందరము తీసినట్లయితే కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక పేజీ నెంబర్ 183 పేజీ, పాత నిబంధన. తీసారమ్మా? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము తీసారా? నేను కొన్ని విషయాలు నేను చదువుతాను. మనందరము పరలోక రాజ్యానికి వెళ్ళాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం ఉందని తెలుసా? తెలుసమ్మా? ఎంతమందికి తెలిసి చేతులు? దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అందరినీ యేసయ్య పరలోకానికి తీసుకెళ్ళును గాక. మనందరినీ కూడా ఆయనతో ఉంచును గాక. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఆ పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? మనము టికెట్ ఉందనుకో, సినిమాకి టికెట్ తీసుకుంటేనే లోనికి ఎంట్రీ ఉంటుంది, లేకపోతే ఉంటుందా? ఉంటుందా? ఉండదు. అలాగే పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలో మానవుల అందరి కొరకు దేవుడు రాసినటువంటి ఈ పత్రికల్లో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. దయచేసి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము అని చదువుతాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి కాల సమయంలో ప్రభునందున్న నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడతాడు. ఏమన్నాడంటే, మీరు పరలోక రాజ్యానికి రావాలి అంటే పైనున్న వాటి మీదనే మీ దృష్టి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం బీసెంట్ రోడ్ వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మీ అందరికీ తెలుసు. బీసెంట్ రోడ్ వెళ్ళాలంటే మన దృష్టి, మన ఆలోచన బీసెంట్ రోడ్ వైపు వెళ్ళే ఆటోలు కానీ బస్సులు కానీ ఎక్కితేనే మనం ఆ గమ్యానికి చేరుకోగలం. బీసెంట్ రోడ్డు వెళ్ళాలని మన మనసులో ఖచ్చితమైనటువంటి నిశ్చయముగా ఆ ఆలోచన ఉన్నప్పుడే ఆ గమ్యానికి మనము చేరుకోగలం, లేకపోతే చేరుకోలేం. అలా ఇప్పుడు బీసెంట్ రోడ్ వెళ్ళకుండా నున్న వైపు వెళ్ళాం అనుకో, గమ్యానికి చేరుకోగలమా? చెప్పండి అమ్మా, చేరుకోలేం. అలాగే మన తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క ప్రేమతో ఇచ్చినటువంటి లేఖల ద్వారా మనతో మాట్లాడుతాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. దేవునికి స్తోత్రం. ఇంతకు పైన ఏముందో మనకు తెలియాలి కదా. ఈ మేడ మీద ఏముందో మనకు తెలిస్తే కదా దాని గురించి మనం వెతుకుతాము. చెప్పండి అమ్మా, అసలు ఇంతకు పైన ఏముంది చెప్పాలా? మాస్టర్ గారు, మీ కళ్ళు కనబడకపోతే కళ్ళు కనబడలేకపోతే పైన రూపు ఉందండి అని అనుకున్నా. దేవునికి ఏముంది పైన? ఏముందో చెప్పండి అమ్మా. ఏమ్మా? పైన మన కొరకు సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యం ఉంది. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప రాజ్యం అంటే వాడబారని రాజ్యం అది.
దేవునికి స్తోత్రం. శుద్ధ సువర్ణనీయమైన మేలిమి బంగారముతో రహదారులు వేసినటువంటి మార్గం అది. దేవునికి స్తోత్రం. అంత శ్రేష్టమైనటువంటి దేశము దేవుడు మన కొరకు పరలోకములో సిద్ధపరిచాడు. అయితే నేను చెప్పడం కాదు, ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దయచేసి మీరందరూ ప్రకటన గ్రంథం ఒకసారి తీయండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము త్వరగా తీద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. దయచేసి నాకు టైం ఎప్పుడు వరకు ఉంది? హాఫ్ అన్ అవర్ 9:15. ఓకే, దేవునికి స్తోత్రం. త్వరగా మనం వెళ్ళిపోతాం. దయచేసి ఇంతకు పైన ఏముందో మనకు తెలియాలి. పైన దానికి కొంతమంది సహోదరులు అన్నారు, పైన మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యము ఉన్నది అని. ఇప్పుడు ఆ రాజ్యము ఎలా ఉందో మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 21:18. దయచేసి చూడండి ఒకసారి. ఆ పట్టణము ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. హల్లెలూయా. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ వర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదట పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము. సరే ఓకే. లాస్ట్ 20 దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయం నాకు కనబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ పరలోక పట్టణము ఎలా ఉందో కొన్ని విషయాలు దేవుడు మనకు ముందు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇందాక మనం కొలసీలికి రాసిన పత్రికలో మనం ధ్యానం చేసాం కదా, పైన వాటిని గాని భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టరు. అయితే పైన ఏమున్నదో దాని గురించి మనకు తెలిసినప్పుడే కదా మనము దాని గురించి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు సాగగలం. లేకపోతే మనం వెళ్ళగలమా? ఏమ్మా చెప్పండి ఒకసారి. ఇప్పుడు పైన దేవుడు మనతో మాట్లాడుతాడు. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛముకు స్ఫటికముతో సమానమైన శుద్ధ వర్ణముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. మన కొరకు కట్టబడినటువంటి పట్టణము నేనంటాను, ఈ భూలోకములో గాని ఇంకెక్కడ గాని వాటితో సమానమైనది సరైనది లేదు. ఆ విషయాన్ని ముందు మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో మనము మన విజయవాడలో గాని పరిసర ప్రాంతాల్లో గాని గొప్ప వారి ఇళ్లలోకి మనకి వెళ్ళడానికి అవకాశాలు ఇస్తారా? చెప్పండి అమ్మా, ఇస్తారా? ఎవరు? మన జగన్మోహన్ రెడ్డిలు పెట్టాడు మనం ఇంటికి వెళ్తామని పిలుస్తారా? చెప్పండి ఒకసారి. నేనంటాను, వారి కట్టినటువంటి ఇండ్లు కొన్ని రోజుల తర్వాత మార్చిపోతాయి, కానీ దేవుడు మనకు కట్టినటువంటి గృహాలు నిత్యము వాడబారనివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, అంత అందమైన పట్టణం. ఇప్పుడు 19వ చదువుదాం. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉన్నవి. ప్రాకారం అంటే ప్రహరీ గోడ. ఇంకా లోన అంతఃపురం కాదమ్మా ఇది. గోడలు తెలుసుగా, ప్రహరీ గోడలు కడతారుగా బిల్డింగ్ చుట్టూ. మనము వెళ్ళబోయే ఆ గొప్ప పరలోక పట్టణము చుట్టూ కూడా ప్రహరీ గోడ గురించి తన యొక్క దాసుడు ద్వారా మనకి దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎలాంటిదంట? మొదటిది చదవమ్మా. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేదికము, తొమ్మిదవది పుష్యరాగము,
10వది సువర్ణ సునీయము, ఆ. 11వది ఆ. పద్మరాగము, ఆ. 12వది సుగంధము. దేవునికి స్తోత్రం. అసలు ఇన్ని పునాదులు ఎవరైనా కడతారా ప్రహరీ గోడకి? చెప్పండి అమ్మా. ఇప్పుడు ఇక్కడ ఈ 12 పునాదులకు సంబంధించినటువంటి రాళ్ళు చాలా చాలా విలువైనవి. హల్లెలూయా. ఇది అంతఃపురం కాదు, జస్ట్ ప్రహరీ గోడకి సంబంధించిన విషయాలు దేవుడు మనతో మాట్లాడారు. అంత అందమైనటువంటి, అంత సుందరమైనటువంటి ఆ దేశానికి దేవుడు నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి ఆయన ఈ లోకానికి ఎందుకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడంటే, నశించిన దానిని వెతికి రక్షించడకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాను. ఎందుకు వచ్చాడు? నశించిపోయింది. ఏంటి నశించిపోయిందంటే, దేవునితో ఉన్నటువంటి ఆ సమానమైనటువంటి సహవాసముతో కూడిన మహిమ మానవుడు ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపానికి జీతం మరణము. భూమి మీదకి మరణం వచ్చింది. భూమి మీదకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. మన మానవుడిని సంపూర్ణమైనటువంటి ప్రేమతో ప్రేమించినటువంటి దేవుడు ఆ గొప్ప మరణము నుంచి మానవుడిని విడిపించాలని, మానవుడు ఏ ఆజ్ఞ అయితే అతిక్రమించి పాపములో శాపములో పడిపోయాడు, ఆ పాపము నుంచి శాపము నుంచి విడిపించి సమృద్ధి కలిగిన జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏదేను పర్వతం ఎంత సుందరమైన పర్వతం. చల్లట పూట ఆదాము అవ్వలు చక్కగా దేవునితో సంతోషముగా జీవించినటువంటి, కానీ ఆ సహవాసము దుష్టుడు ఏం చేశాడు? అపవాది మానవుని మోసము చేశాడు. మానవుణ్ణి మోసము చేశాడు. ఏ సహవాసములో ఉన్నటువంటి ఆ గొప్ప సంతోషము మానవుడికి ఇవ్వకుండా, దక్కకుండా వాడు మానవుడిని ఏం చేశాడమ్మా? ఆ మోసము వలన, దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించడం వల్ల మనము దేవునితో ఉన్న ఆ గొప్ప సమాధానం, ఆ గొప్ప సంతోషం మనము కోల్పోయిన దానిని తిరిగి ఇవ్వడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఏదైతే మనిషి కోల్పోయాడో, ఏ మనిషి అయితే నష్టాల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, సాతాన క్రియల, అంధకార సంబంధమైనటువంటి శక్తుల ద్వారా నశించిపోయి దేవునికి దగ్గరగా రాకుండా, శాంతి లేక, నెమ్మది లేక, సమాధానం లేక ఇబ్బంది పడుతున్నటువంటి మానవ జాతికి ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతిని. కానీ మనుషులకి ఆ విశ్రాంతి అవసరం లేదు. మనుషులు చాలా మంది ఎలాగున్నారంటే, ఉచితముగా ఇస్తాను, ఉచితముగా రక్షణ ఇస్తానంటే, లేదు మేమేదో వెలపెట్టి కొండెక్కుతాం, పొట్టెక్కుతాం, చెట్టెక్కుతాం అనేసి ఉచితమైనటువంటి గొప్ప రక్షణ పొందలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ లోక సంబంధమైనటువంటి అంధకార దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగుతారు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ అంధకార చీకటి శక్తులు, ఏ సైతానైతే మానవుడి మీద విజృంభించి మానవుడిని నశించడానికి, మానవుడిని ఎంతగానో ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నాయో, మనల్ని ప్రేమించే దేవుడు ఆ యొక్క సాతాను కోరల నుంచి మనల్ని విడిపించి, మరణాన్ని జయించి తిరిగి లేచి మానవ జాతికి గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. నేను జీవించుతున్న ప్రకారము మీరు కూడా జీవిస్తారు. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరి యందమ్మా? దేవుని యందు ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ నేను పరలోక రాజ్యాన్ని తీసుకొని. మరి ఈరోజు ఉందా మనకు విశ్వాసం? చెప్పండి అమ్మా. ఈరోజు భూమి మీద విశ్వాసంతో మనం బ్రతుకుతున్నామా? ఈరోజు సంఘ సహవాసములో మనము కూడుకొని సంఘ కార్యక్రమాల్లో మనము పాలుపంపులు పొందుతూ దేవుణ్ణి మనము మహిమపరచగలుగుతున్నామా? ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండే విధముగా మనము జీవించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువులో ఉన్నటువంటి మనము
మన కొరకు ఎంత అమూల్యమైనటువంటి పట్టణము దేవుడు సిద్ధపరిచాడో ఒకసారి తిరుగుతుంది. ఎంత అందమైన, ఎంత చూడండి. ఇంకా అక్కడ ఒక మాట ఉంటుంది 21లో, దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. పైన ఏముంది? అందమైన సుందరమైనటువంటి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఆ పట్టణం కొరకు నిత్యము మనం ఎదురు చూసే బిడ్డలుగా మనం ఉంటున్నామా? చెప్పండి ఒకసారి. నేను అంటాను, ఈ లోకంలో ధనవంతులు పరలోక రాజ్యానికి వెళ్ళాలి. పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీదే. హల్లెలూయా అన్నాడమ్మా ఈ మాట. పేదలైన మీరు ధన్యులు, మీది పరలోక రాజ్యము. ధనవంతుడు ఒంటె సూది బెజ్యములో దూరుట సులభము గాని ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభము, అసాధ్యము. కాబట్టి పేదలైనటువంటి మనము దేవుని దృష్టిలో ధన్యులమయ్యామే. కాబట్టి ఈ గొప్ప సంతోషకరమైనటువంటి సమయంలో ఆయనని కనపరచడానికి, ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని మనము కీర్తించడానికి మనందరము కూడుకొని మన తండ్రిని మనము కనపరుస్తున్నాము. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి ఒకసారి. దాని 12 గుమ్మములు 12 ముత్యములు అంట. 12 గుమ్మాలు ఉన్నాయి. దేనికి ఉన్నాయి? ప్రహరీ గోడమ్మా, ఇంకా అంతఃపురం కాదు. ప్రహరీ గోడ చుట్టూ ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 12 గుమ్మాలు. తూర్పున 3 గుమ్మాలు, పడమరన 3 గుమ్మాలు, ఉత్తరన 3 గుమ్మాలు, దక్షిణ 3 గుమ్మాలు. చూడండి ఒకసారి. ఈ మొత్తం టోటల్గా ఎన్ని గుమ్మాలు? అంటే యాకోబుకు పుట్టినటువంటి 12 సంతానమైనటువంటి జనరేషన్ ఈ టోటల్ గా యూనివర్సల్ లో నివసించారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో అలంకరింపబడి ఉన్నది. ఒక ముత్యం మన సహోదరులు కొంతమంది ఏదైనా విలువైన ముత్యం వేసుకొచ్చారనుకో 10 సార్లు ఇలా మెడలు ఎత్తారు. ఫస్ట్ గారు బాగున్నారా, ఎందుకమ్మా మెడ ఎత్తానంటే సహోదరు ఏం వేసుకుంది? నేనంటాను, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో అలంకరింపబడి ఉన్నది. హల్లెలూయా. ఎంత అందమైన పట్టణం. ఒకసారి మన కొరకు. ఎవరి కొరకు? మన కొరకు అమ్మా. మన కొరకే ఈ లోకానికి వచ్చి మన కొరకే ప్రాణం పెట్టిన దేవుడు ఎవరున్నారు ఈ రోజు? చెప్పండి ఒకసారి. ఎవరున్నారమ్మా? సదాకాలము నేను మీకు తోడై ఉంటాను, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను, నేనే మీకు సహాయం చేస్తాను, నేనే ప్రతి విధమైనటువంటి పరిస్థితిని మిమ్మల్ని చక్కబరుస్తాను. క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరత నేను తీరుస్తాను. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. మీరు అనుకున్నట్టు కొంతమంది అనుకుంటారు, ఏదో చిన్న ఏసైతే గొర్రె పిల్ల పట్టుకొని కర్ర పట్టుకొని ఇలాగ ఉన్నాడు కదా ఆయనే. కాదు కాదు కాదు. ఆయన రూపము చూస్తే నువ్వు భయపడిపోతావు, చచ్చిపోతావు. ఆయన భయంకరమైనటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన రూపం ఎలాగుందో ప్రకటన గ్రంథంలో ఒకసారి ఇచ్చాడు. దయచేసి ఒకసారి అమ్మా చదువు. ఇది 1వ అధ్యాయం ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం చూడండి ఒకసారి. 13 చదువుతాను. తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకరిని సూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరయుతున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తారమైన జల ప్రవాహము ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను.
ఆయన నోట నుండి రెండంచెల గలవాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించు సూర్యుని వలె ఉండెను. దేవునికి స్తోత్రం. అక్కడ 18లో ఆయన ఎవరో అక్కడ మనకి దేవుడు చూపించాడు. ఏం చూపించాడు? నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మన యొక్క దేవుని యొక్క శక్తి ఏంటో 1వ అధ్యాయంలో వివరించాడా లేదా? చెప్పండమ్మా, వివరించాడా? ఆ గొప్ప దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు, మాట తప్పని దేవుడు. అనేక మంది నశించిపోతున్నటువంటి మనుషుల కొరకు అనేక మంది నరకానికి వెళ్లకుండా, ఎక్కడికి వెళ్లకుండా, నరకానికి వెళ్లకుండా పరలోకానికి నడిపించినటువంటి. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ఇంతకీ నా యొక్క అంశం ఏంటంటే, పైనున్న వాటి మీదనే మన దృష్టి ఎక్కడ ఉండాలా? మందికి ఇప్పుడు కిందే ఉండదు దృష్టి. కొందరు తెలుసా ఏమా? కొందరు తెలుసా? కొందరు ఇప్పుడు ఇటు చూస్తాయి, కిందే చూస్తాయి, కిందే. అవి ఎప్పుడైతే చనిపోతాయో అప్పుడు పైకి చూస్తాయి. ఎందుకంటే కాలు కట్టేసి కర్రతో మోస్తారు కదా, అది ఇలాగ తిరగబెట్టినప్పుడు ఎంత ప్రపంచం ఉందా అని ఇంకా ఎంత ఆలోచించిన ఇంక ఉపయోగం ఉండదు. ఒక అరగంటకు గంటకు దాని యొక్క జీవితము ముగిస్తుంది. కాబట్టి రాత్రి కాల సమయంలో ఆ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని ప్రేమించినటువంటి వాడు సర్వశక్తిమంతుడు. మనల్ని ప్రేమించినటువంటి వాడు భూమి ఆకాశములు సృజించినటువంటి దేవుడు. మనల్ని ప్రేమించే దేవుడు సమస్తానికి ఆధారమైన వాడు. ఆయన రాయ రప్ప చెట్టు పుట్ట కాదు, నీతో ఉండే దేవుడు, నిన్ను నడిపించినటువంటి మహా కాపరైనటువంటి. కాబట్టి రాత్రి కాల సమయంలో ఆ గొప్ప రాజ్యానికి వెళ్ళాలనేసి మనం తీర్మానించుకున్నట్లయితే మనం ఎల్లప్పుడూ పైన వాటి మీదనే మనం దృష్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క ముత్యము, ఒక్కొక్క గుమ్మము, ఒక్కొక్క ముత్యముతో అలంకరింపబడి ఉన్నది. ముత్యం ఇంకెంత పెద్దదుందో ఏమ్మా చెప్పండి అమ్మా, ఎంత పెద్దదో చూడండి ఒకసారి. మళ్ళీ ప్రకటన చివరికి వెళ్దాం. 21. ఆ దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మం అంటే ఏంటి తెలుసా అమ్మా? గుమ్మలని తెలుసా ఏంటి? లోనకి వెళ్తాం, ఇంకా అంతఃపురంలోకి వెళ్తాం. ముందు ప్రహరీ గోడకే చెప్తండి ఈయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. ఒక ముత్యముతోటే ఒక గుమ్మని కట్టాడు. చూసుకోండి. ఇంకా పట్టణపు రాజవీత్సదమ్మ శుద్ధ సువర్ణమయమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ పట్టణం తాలూకు ప్రహరీ గోడే మనకి దేవుడు చూపించాడు. పట్టణం ఎలాగుందో ఇంక మనకి చెప్పలేదు. ఈ పట్టణం తాలూకా పునాదులే 12 రకాలైనటువంటి అమూల్యమైన రత్నముల ద్వారా కట్టబడినటువంటి పునాది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఏమన్నాడంటే, అంత విలువైనటువంటి పట్టణము మీ కొరకు సిద్ధపరిచాను, మీరు పైనున్న వాటి మీదే దృష్టి, సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకండి అనేది దేవుడు మనతో. ఇప్పుడు ఇంతకు భూ సంబంధమైనటువంటివి ఏంటో మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో మనం ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి. 5లో ఒక మాట ఉంది. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధైన ధనాపేక్షను సంటివేయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు, చాలా పెద్ద పాస్టర్ గారు, ఒక అద్భుతమైనటువంటి మాట ఆయన మాట్లాడుతూ ఆయన అన్నాడు, నేనెక్కడ అనేక మందికి ప్రకటించని నేనెక్కడ
భ్రష్టుడనైపోదును అని నా శరీరాన్ని నేను నలగొట్టు. ఈ శరీరానికి మన మాట ఎందుకు, మన మాట వింది. మనం ప్రార్థన చేద్దామంటే ప్రార్థనకు సహకరించదు. దేవునికి స్తోత్రం. కానీ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆత్మ ద్వారా శరీరాన్ని జయించేవారిగా మీ అందరూ దేవుని ఆత్మ ద్వారా శరీరాన్ని దేవుని సన్నిధిలో చక్కగా కూర్చోబెట్టారా లేదా? లేకపోతే ఈ శరీరం ఎన్ని సీరియల్కో రోడ్ల మీదకో ఎక్కడికెక్కడికో తిరుగుద్ది. కానీ పరలోక సంబంధమైనటువంటి పై మీదనే మీరు దృష్టి కలిగి ఉన్నారు కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో కుదురుగా కూర్చునే భాగ్యము దేవుడు మీకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయి. ఈ యొక్క అధ్యాయంలో అద్భుతమైనటువంటి వస్త్రాలు ఉన్నాయి, విలువైనటువంటి. ఈ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి ధ్యానం చేయడానికి టైం లేదు కాబట్టి, తమ్ముడు కొంచెం టైం ఇచ్చాడు కాబట్టి త్వరగా నేను కంప్లీట్ చేయడానికి సాధ్యమైనంత వరకు ముందుకు తీసుకెళ్తా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇవి ఎక్కడ ఉంటాయి? బాడీలో ఎక్కడైనా ఉంటాయా? మన బాడీలో ఉంటాయా? ఇప్పుడు నేను చదివినవి చెప్పండి అమ్మా. ఎక్కడ ఉంటాయి? ఏమ్మా ఎక్కడ ఉంది? అపవిత్రత ఎక్కడ ఉంటుంది? కామాతురత ఎక్కడ ఉంటుంది? దురాశ ఎక్కడ ఉంటుంది? ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? మన బాడీలో. ఎక్కడ ఉంటాయి? బయట ఎక్కడ ఉండవు, మనలోపే ఉంటాయి. మనలోనే ఉంటాయి. ఇలాంటి కోరికలు, మళ్ళీ చెప్తాను, ఇలాంటి కోరికలు మీ జీవితంలో ఇంకా ఉన్నట్లయితే మీరు చంపండి. అంటే దాని అర్థం ఏంటి? చచ్చిపోయినాడు మన తాత, మన ముత్తాత ఎవరో పైకి వెళ్ళిపోయాడు అనుకో, వాడు బతికి మళ్ళీ మన మధ్యలోకి వచ్చాడు అనుకో, వాడితో మనము బావా బాగున్నావా, తాతయ్య పలకరిద్దామా? చెప్పండమ్మా. వాడు అన్నాడు, రే మనవడా నీతో నేను పడుకుంటాను రా ఈ రాత్రి అని అన్నాడు అనుకో, చెప్పండమ్మా. అలాగే ఇలాంటి కోరికలు కలిగినటువంటి ఈ శరీరంలో బాధ వేయండి. అవి ఎట్టి పరిస్థితుల్లో ఏమా కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు దయచేసి విషయాలకి కొంచెం చెప్పి గుర్తుపెట్టుకోండి. అయితే ఇలాంటివి మన బాడీలో ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలి? మనం చంపకపోతే అవి ఏం చేస్తాయి అంటే ఇంకా తిరిగి విజృంభించి ఈ శరీరం చెప్పినట్టు మనం నడుచుకున్నాం అనుకో, నరకానికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్ళిపోతాం. పరలోకానికి సిద్ధపడుతున్నటువంటి మనము, ఈ లోకములో భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మనము, మన జీవితంలో ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే దాన్ని చంపేయాలి పూర్తిగా. దాన్ని ఏం చేయాలి? చంపాలి. జారత్వం అంటే అర్థం ఏంటి తెలుసా? భార్య ఉండగా ఇంకొక భార్యతో సహజీవనం చేయడం, భర్త ఉండగా ఇంకొకరితో అపవిత్రమైనటువంటి కార్యాలు చేయడం. ఇటువంటివి దేవుని యొక్క రాజ్యానికి స్వతంత్రించుకొనజాలవు. మళ్ళీ చెప్తాను, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై. మనల్ని నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడమ్మ. కామ క్రోధ మలమత్సరము లేనటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి కాల సమయంలో దాన్ని చంపితేనే నీలో ఉన్నటువంటి ఆత్మ అభివృద్ధి పరుస్తుంది. ఏం చేయాలి? మనము ఏం చేయాలమ్మా? చంపాల. ఏంటి చంపాలో చూడండి. జారత్వం, అపవిత్రత, కామాతురత. కొంతమందికి చెల్లి లేదు, తల్లి లేదు, పెళ్లి లేదు, వరుస కనలేడు. అపవిత్రమైనటువంటి ఆలోచనలు. దయచేసి ఇవన్నీ చూడండి. దురాశ అంటే ఏంటమ్మా? చెడ్డాశ.
సంతుష్టి సహితమైన భక్తి ఉండదు. వాళ్ళ మీద వీళ్ళ మీద అది లాగదాం, ఇది లాగదాం, వాళ్ళకు మోసం చేద్దాం, వీళ్ళకి మోసం చేద్దాం. చెడ్డ ఆశలు, తృప్తి ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఎప్పుడు చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటారు. ఇలాంటి ఆలోచనలు కలిగినటువంటి వారు మన కోసం శ్రేష్టమైన దేశానికి వీళ్ళు అర్హులు కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి అటువంటి లక్షణాలు మన శరీరంలో ఒకవేళ ఉన్నట్లయితే చంపేయాలి. ఏం చేయాలి? చంపేయడం అంటే మళ్ళీ అప్పుడప్పుడైనా మళ్ళీ తిరిగి బ్రతికించకూడదు. బ్రతికించే ప్రమాదం. ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పాను. మన తాత ముత్తాత చేరిపోయినాడు, మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి తాత నీతో మనకెంత భయం ఉంటుందో అలాగే శరీరంలో ఇలాంటి లక్షణాలు ఏమైనా మళ్ళీ రక్షణ పొందిన తర్వాత బయటకు వస్తే ప్రమాదం. కాబట్టి వాటిని మనం ఏం చేయాలి? ఇవి ఏటిని సంపాలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం క్లియర్ గా చదువుకోండి. ఈ అధ్యాయంలో చాలా మర్మాలు దేవునికి స్తోత్రం. ఈ పుస్తకాల్లో, ఈ 86 పుస్తకాల్లో మళ్ళీ నేను చెప్తున్నా, నువ్వే పుస్తకం చదవకపోయినా పర్వాలేదు, ఈ ఒక్క అధ్యాయం చదివి ఆ అధ్యాయం చెప్పినట్టు నీవు నడితే పరలోకానికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. ఈ ఒక్క అధ్యాయం చాలు. ఈ 3 అధ్యాయం, ఈ ఒక్క 3 అధ్యాయం నీవు ధ్యానం చేస్తే దీని ప్రకారం నీవు చేస్తే నా యేసు రాజ్యానికి నీవు వెళ్ళిపోతావు. స్తోత్రం. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీటిని మనం ఏం చేయాలి? చంపాలి. రెండోది 8 చూడండి ఒకసారి. కాదు 3:8. ఎప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటన్నిటిని విసర్జించండి. కొన్ని మనం చంపాలి, కొన్నిటిని మనము విడిచిపెట్టాలి. ఏంటి విడిచిపెట్టాలా? కోపం విడిచిపెట్టాల. మన దేవుడు కోపం ఉందా మన దేవుడికి? చెప్పండి అమ్మా. ఆయనకి బల్లెలతో పొడిచారు, కొరడాలతో కొట్టారు. తండ్రి మీరేమి చేయిస్తున్నారు? విడుబుద్ధులు గుద్దారు. వెనుక నుంచి తన్నింది ఒకరు, తన మోము పైన ఉమ్మింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. సకల సృష్టికి కారణభూతుడు, సర్వలోకాలకి దేవుడైనటువంటి వాడు మానవుడు పెట్టినటువంటి హింసలకి ప్రతీకారం తీరిస్తే మనము బూడిదైపోతాం. కాబట్టి అప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కోపముతో నువ్వు ఏ విషయంలో విజయాన్ని సాధించలేవు. కోపం ఉండకూడదు. కోపము ఇది అందరిలో ఉంటుందా ఉండదా? ఎలా ఉండదమ్మా? మరి ఎప్పుడు ఉండదు ఇది ఎప్పుడు ఉండదు చెప్పాలా? ప్రతి ఒక్కరి కోపం ఉండదు. షార్ట్ టెంపర్ కొంతమందికి. ఏమ్మా కోపం? ఇప్పుడు ఏసి అంటాడు వీటిని విడిచిపెట్టు అని అంటాడు. మొదటివి చంపే, రెండోది విడిచిపెట్టు. అందులో మొదటిది కోపం, రెండోది ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులు వీటన్నిటిని విసర్జించి ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. దేవునికి స్తోత్రం. వీటిని మనం విసర్జించాలి. ఆడు తెల్లోడైనా నల్లోడైనా, ఆడు ఆస్ట్రేలియాడైనా అమెరికనాడైనా, ఆడు ఎక్కడోడైనా, ఆడెవడైనా, ఆడు బేకారుడైనా కోటీశ్వరుడైనా దేవుణ్ణి నమ్ముకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే వీటిని మానేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే వీటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి.
కొంతమంది ఏం చేస్తారంటే సిగరెట్లు తాగుతుంటారు. ఏదైనా పాస్టర్ గారు సడన్లీ కనిపించారనుకో, ఆ సిగరెట్ ఏం చేస్తారు, సడన్లీగా జోబీలు వేసుకుని ఇలా తాగారు. అంటే నాకు తెలిసిన మా సంఘంలో ఒక ఆయన నాకు మా ఇంటి దగ్గరని నన్ను చూసినప్పుడు ఆ వందల పాస్టర్ గారిని ఇలా తీసి ఇలాగారు. నేను ఇలాగ మాట్లాడుతుండగా అది సత్త కారిపోతుంది, పుల్ల కారిపోతుంది. కాబట్టి నేను ఈ విషయం చెప్తానంటే పాపము మన యొక్క దేహాన్ని ప్రశాంతముగా ఉంచలేదు. గుర్తుపెట్టు, పాపము. అయితే ఈ కోపం అనేది మనం విడిచిపెట్టాలంటే ఎలా విడిచిపెట్టగలమంటే ఎక్కువగా మనము ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఆటోమేటిక్గా తీసేస్తాడు. అర్థమవుతుందా? ఎక్కువగా మనము మోకరించి ప్రార్థన చేసి బైబిల్ స్టడీ ఎక్కువ సహవాసములు ఎక్కువ మనము నిమగ్నమైనప్పుడు చాలా వరకు కోపం ఏం చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడు, తీసివేస్తాడు. ఈ కోపం నీ అంతకు నీవు తీసుకోవాలి. నువ్వు దేవుని దగ్గర ఎక్కువ మోకరించి ప్రార్థన చేసుకొని దేవుని యొక్క కార్యాల్లో నువ్వు పాలు పంపలు పొందేటప్పుడు దేవుడు చూసి నీ మీద ఉన్నటువంటి ఆ యొక్క కోపం అనే ఒక దురాత్మని తీసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, రెండోది ఆగ్రహం. కోపానికి మించింది ఆగ్రహం. కోపానికి మించింది ఆగ్రహం అంటే ఏంటమ్మా? ఏమ్మా ఏం పేరు? ఆగ్రహం అంటే ఏంటమ్మా? ఇది డబుల్ రేట్ లేదు మరి. కోపము స్క్వేర్ ఇది. కోపానికి అంటే కొంతమంది చిన్న మాటకే కోపం. ఏమ్మా నిన్న కొంచెం రూట్ ఏది ఉంది, నీ కళ్ళు కనబడవా? వాళ్ళకి ఎంత చక్కగా అడిగారు, అమ్మా నిన్న వెళ్ళాలి రూట్ ఎలా చెప్తారు. నాకు తెలియాలా? చిన్న విషయానికి అసలు సమాధానం ఉండదు. ప్రతి చిన్న విషయానికి షార్ట్ టెంపర్ అయిపోతుంది. ఏదైనా చెప్పారు, ఏదైనా మాట్లాడటానికి అమ్మా బాగున్నారా అని, నేను బాగాలేకపోతే డబుల్ మీనింగ్. ఈ ఆగ్రహం వల్ల నేనంటాను మన జీవితంలో మనలో ఉన్నటువంటి జీవాత్మ నశించిపోతుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆగ్రహం దాన్ని ఏం చేయాలి? విసర్జించాలి. ఏం చేయాలి? విసర్జించాలి. నీ దేవుడు కరుణా సంపన్నుడు, జాలి కలిగిన దేవుడు, నీతిమంతుడు, శ్రీమంతుడు, శాంతము కలిగిన దేవుడు. నువ్వు కూడా ఎలాగుండాలి? ఆయన మాదిరిలో నీవు జీవించుతున్నటువంటి నీవు ఆయన లక్షణాల్లో నీ వెళ్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మొక్కలు మెరిసిపోవాలి. కొంతమంది మొక్కలు అసలు చూడడానికి కూడా దరిద్రంగా ఉంటాయి. ఎంత దరిద్రం అంటే ఆ దెయ్యాలు కనిపిస్తుంటాయి. తెలీదా? నేను చాలా ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు నేను సెంట్రల్ ఎయిర్ కండిషన్ వర్క్ చేస్తా. ఏసీ వర్క్ తెలుసు కదా. సెంట్రల్ ఏసీ పెద్ద థియేటర్లు, షాపింగ్ మాల్స్, ఆ పనులు తీసేస్తాను. నేను చాలా వరకు ఖమ్మం, ఏలూరు, రాజమండ్రి ఇవన్నీ తిరుగుతూ అంటే పరిచర్య చేస్తాను అనుకో. పాస్టర్ గారు మరి మీకెందుకు పిలిచారు మా పాస్టర్ గారు అని అనుకోవచ్చు. పాస్టర్ గారుగా పరిచర్య చేస్తూ ఆ పని చేస్తాను. దేవునికి స్తోత్రం. అయితే కొంతమంది నేను చూసేటప్పుడు వాళ్ళ ముఖంలో ఒక రకమైనటువంటి వెలుగు, దేవుని యొక్క ప్రేమ. కానీ కొన్ని ముఖాలు ఎలాగుంటాయి అంటే ఎన్ని దురాత్మలు పట్టుకుని దెయ్యాలు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన అంతా దెయ్యానికి సంబంధించిన ఆలోచనే ఉంటుంది. ఆ ముఖాల్లో వెలుగు వస్తుంది. చెప్పండమ్మా. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరలోకానికి సిద్ధపడుతున్నటువంటి మన జీవితాల్లో ఆగ్రహాన్ని మనము విడిచి, కొంతమంది చూడండి మనం చాలా గొడవల్లో చూసి ఉంటాం. ఏంట్రా చూసారా లేదా? గొడవలకి వెళ్తారు గొడవలకి. మనం ఏంటి అలా కనిపెడదాం, చూద్దాం ఏం జరుగుతుంది.
ఆగ్రహము విడిచిపెట్టాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టత్వం అంటే దుష్ట పనులు, దుష్ట ప్లస్ తత్వం. దుష్టత్వం అంటే చెడు సాంగత్యానికి మనం విడిచిపెట్టాలి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడగొడుతుంది. దుష్టులతో మనం సహవాసం ఏంటి? దుష్టులతో మనకి సహవాసం ఏంటి? వెలుగుకి చీకటికి పొత్తు ఏంటి? మనము వెలుగు సంబంధం లేము, తేదిరిలేము. వెలుగు నీ మీద ప్రకాశించుచున్నదే. ఈ లోక సంబంధమైన వెలుగు కాదు, పరలోక సంబంధమైన వెలుగు నీ మీద ప్రకాశించుతున్నది. లే, దేవుడి కొరకు నిలబడు. ఎవరి కోసం నిలబడు? దేవుని కొరకు నిలబడు. దేవుని కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఈ లోకములో జీవించు. దేవునికి సాక్షిగా నిలబడు. దేవుడు గొప్ప బహుమానాలు నీ కొరకు చేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి రాత్రి కాల సమయంలో దూషణ, అందరినీ తిట్టడమే. కొంతమంది ఎలాగుంటారంటే వాళ్ళు తిట్టడం, దూషణ, వీళ్ళు మాట్లాడకపోతుండలేరు. వాళ్ళ గురించి మీకేం తెలుసండి? ముందు ఒక మాట, ఇలాంటి దూషణ మాటలు దేవుని యొక్క రాజ్యానికి స్వతంత్రం. ఒకళ్ళు ఇప్పుడు వరకు దూషణ మాటలు మీరు మాట్లాడరేమో, దూషణ మాటలు మీ ఇంట్లో మీ యొక్క స్నేహితులతో పలుకుతున్నారేమో. అటువంటివి ఏం చేయాలమ్మా? మనము విసర్జించాలి. ఏం చేయాలి? మనము విసర్జించాలి. దేవునికి స్తోత్రం. మీ నోట బూతులు, కొంతమందికి ఏముంటాయి? బూతు మాటలు. నోరు తెరిస్తే బూతులు. బల్లలో పాల పంపులు పొందుతాం. ఏమ్మా? బల్లలో పాల పంపులు పొందుతాం. చక్కగా ప్రభువా ఇక నుంచి అందులో ఉంటది కదా, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఇక నుంచి అనాలోచనగా అయోగ్యంగా తీసుకోకుండా యోగ్యమైన రీతిలో మిమ్మల్ని మీరు సరి చేసుకొని ఆ బల్లలో మీరు పాలు పంపులు పొందాలనేసి, అయ్యా ఇక నుంచి నేను ఆ పూజ చేసినయ్యా. మళ్ళీ చర్చి అయిపోతే చాలు, ఎవరైనా అలాగ రోడ్డు మీద కనిపిస్తుంది, ఎరా మొన్న ఎక్కడికి వెళ్ళారా బాడు, ఇంకా రకరకాలు, ఇంకా జస్ట్ ఒక్క మెట్టు దిగితే చాలు, ఇక్కడే తీర్మానం ఉంటది. 2 అడుగులు వెళ్తే పోతుంది. నేను అంటాను, దేవుడు అలాంటి వ్యక్తులతో సహవాసం చేస్తాడా? వారి గృహంలో నివసిస్తాడా? చెప్పండి అమ్మా. నేను పరిశుద్ధున్న కనుక మీరును మా సహోదరి బిడ్డ బాబా పాపమ్మ ఒక 1 year బాబా సహోదరి బాత్రూమ్ వెళ్ళి ఏమెళ్ళాడు? బాత్రూమ్ వెళ్ళి సహోదరి నీట్గా బెడ్, చక్కగా వైట్ బెడ్షీట్ వేసి నీట్గా ఉంది. ఆ బెడ్ మీద ఇలాగ ఎక్కేస్తాను. బెడ్ అలాదే సొంత కుమారుడు ఆయన ఎక్కడిస్తుందా? చెప్పండి అమ్మా. ఎందుకు? అది కంపైపోతుంది. ఆ బెడ్ మొత్తం కంపైపోతుంది. కాబట్టి మనలాంటి చెడు సహవాసం కలిగినటువంటి మనుషులతో పరలోక రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో బూతులు మనం ఏం చేయాలి? బూతులు మనం ఏం చేయకూడదు. ఇప్పుడు తమ్ముడు టైం ఉందా? ఇంకా ముగించేస్తాను. నేను దగ్గరికి వచ్చాను. నేను అమ్మా ఈ అధ్యాయం ఇంటి దగ్గర బాగా చదవండి. మళ్ళీ చెప్తాను, నేను చెప్తాను. బైబిల్లో 66 పుస్తకాల్లో ఈ ఒక్క అధ్యాయం మీరు ధ్యానం చేస్తే, దాని ప్రకారం మీరు నడుచుకుంటే ప్రభువునందు విశ్వాసం వచ్చితే పరలోక రాజ్యం. మీకు చదువు రాదనుకో, మీ పిల్లల్ని కూర్చోబెట్టి చదువురా డబ్బులు ఇస్తాను, ఆ అధ్యాయంలో ఏముందో పాస్టర్ గారు చెప్పారు, నా దగ్గర కూర్చొని చదువు, ఒక 50 ఇస్తాను, టిఫిన్కి ఇస్తాను, పురుగులు ఇస్తాను, చదువురా రారా బాబు. చదువు రాకపోతే చదువుతున్నాను చక్కగా కూర్చొని 2-3 సార్లు 4 సార్లు 10 సార్లు. నేను 25 సంవత్సరాల నుంచి ఈ బైబిల్ చదువుతుంటే నాకు మొన్న 3 సంవత్సరాల క్రితం దాంట్లో ఉన్న మర్మము దేవుడు బైబిల్. ఎప్పుడు ఏ మర్మము మనుషులకి ఆయన ఇప్పుతాడు మనకి తెలియదు. మనం అనుకుంటాం అన్నీ చదివేస్తుంటాం, కానీ ఎక్కడ ఏ వాక్యంతో నిన్ను ఆ మర్మముతో దేవుడు మాట్లాడుతాడు మనకి తెలియదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని ప్రభు పేరు మీకు మనం చేస్తున్నా. చూడండి ఒకసారి 7
8. ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దూషణ మాట, బూతులన్నిటి వీటిని విసర్జించి ఒకరితో ఒకడు అబద్ధము అబద్ధమాడు. మొదటి నేను చెప్పాను, కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా మన శరీరంలో చంపేయాలి. ఖచ్చితంగా చెప్పాను నేను. అది చంపకపోతే పరలోక రాజ్యానికి మనల్ని వెళ్ళలేము. మళ్ళీ చెప్తాను. ఆ విషయాలు, మొదటి విషయాలు నేను చెప్పాను నేను. అవి ఖచ్చితంగా మన దేహంలో ఒకళ్ళు ఉంటే ఖచ్చితంగా చంపేయాలి. ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి, వాటిని మనం ఏం చేయాలి? చేయాలమ్మా? విడిచిపెట్టాలి. వాటిని మనము విడిచిపెట్టాలి. ఇప్పుడు మనం ఏమి ధరించుకోవాలో చూడు. విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి, చంపవలసినవి చంపాలి. ఇప్పుడు మనము ఏమి ధరించుకోవాలో ఈ వాక్యంలో మనం చూద్దాం. దయచేసి 12 ఒకసారి చూడండి. ఒకసారి 12. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. హల్లెలూయా. అమ్మా వింటారా? మొదటి కొన్ని విషయాలు నేను చెప్పాను, వాటిని మనం ఏం చేయాలమ్మా? చంపాలి. ఇవి ఎక్కడ ఉంటాయి? ఫాస్ట్ గా చంపమన్నారు కదా, కత్తి తీసుకొని నేను మా సంఘాల్లో నీ దేవుడు ప్రేమమయుడు, నువ్వు కూడా ప్రేమ కలిగి ఉండమ్మా, అందరినీ ప్రేమించమని. అలాగే పాస్ట్ గారు ఏ ప్రేమ కలిగి ఉండాలమ్మా? మీరేం చేస్తారంటే, పాస్ట్ గారు మీరే కదండి ప్రేమించమన్నారు, అందుకే నేను ప్రేమిస్తానండి. వాక్యాన్ని తప్పుడుగా అర్థమవుతుందా? ఇప్పుడు అందుకే ఆ ప్రేమేంటో కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో రాసి పెట్టారు. ప్రేమ స్వార్థముగా, స్వప్రయోజనము, ధర్మముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, మత్సరపడదు. అలాంటి ప్రేమ మనము కలిగి దేవునికి స్తోత్రం. రాత్రికాల సమయంలో దయచేసి చూడండి ఒకసారి. మనము ఏమి కలిగి ఉండాలి, ఏమి చంపాలి, ఏమి విడిచిపెట్టాలి అనేది మొదటిది నేను చెప్పే. చంపవలసినవి చంపాలి, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి. ఇప్పుడు ఏదైతే మనం ధరించుకోలో వాటిని మనం ధరించుకోవాలి. ఏంటంటే చూడండి, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులు ప్రియులైన వారికి తగినట్లు. మిలిటరీ కూడా ఉంటాడు, సివిల్ డ్రెస్ లో ఉంటాడా? చెప్పాలా? ఎలా ఉంటున్నాడు? ట్రాఫిక్ పోలీసుడు ఉంటాడు, ఎలా ఉంటాడు? మామూలు డ్రెస్సులు ఉంటాడు. బళ్ళు ఎవరైనా ఆపుతారా? ఆపురా? ఎప్పుడు ఆపడు. ఆడు ఎంత పెద్ద లారీ వచ్చిన చిన్న మనిషి స్టాప్ అని చిన్న బోర్డు పెట్టుకుని యూనిఫామ్ వేసుకున్నాడు అనుకో, లారీ ఏమైపోతుంది? అంటే వాల్యూ, ఈ యొక్క అధికారానికి ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. అలాగే దేవుని రాజ్యానికి కొన్ని వాల్యూస్, కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. వాటిని మనం తప్పనిసరిగా కలిగి ఉంటాం. అవేంటంటే మొదటిది, నా ప్రియమైనటువంటి దేవుని చూడండి, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు జాలి గల మనసు. ఎలాంటి మనసు? జాలి. ఎవరైనా కోపడ్డారు వాళ్ళింటికి అసలు నేను వెళ్ళేయాలను అలాగా కోపం తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళతో ఎందుకమ్మా ఆ రోజు అలా చేశారు? ఇలాంటి కోపం మనకు మంచిది కాదు కదా దేవుని పెట్టలేదు. చెప్పండి అమ్మా, ఈరోజు కోపం ఎక్కువ మనకి. అన్నిటిని మనం ఏం చేయాలి? ఇప్పుడు చూడండి ఒకసారి. జాలి గల మనస్సు, దయాళత్వం, వినయము, సాత్వికము ధరించుకుని. బంగారం ధరించుకోమని చెప్పలేదు అన్నడా? చెప్పండి అమ్మా, చెప్పలేదు. జాలి గల మనస్సు. అరే, చాలా మంది నశించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళగా నా దేవుడిని తెలుసుకుంటారు, నా గొప్ప దేవుని యొక్క శక్తిని వీళ్ళు ఎలాగ పొందుకుంటారు, నా దేవుని యొక్క రాజ్యానికి వీళ్ళకి ఎలాగ వస్తారు, వీళ్ళు నశించిపోతారే, నరకానికి వెళ్ళిపోతారే అనేసి వాళ్ళ పట్ల మనం జాలి చూపించి దేవుని యొక్క సన్నిధికి మనం
నడిపించేవారిగా ఉండాలి. రెండవది నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, దయ. ఏం చూపించాలి? దయ. మనము దేవుడు ఒక మాట చెప్పాడు, నేను దయ చూపించే దేవుడిని కాబట్టి మీరు కూడా ఇతరుల పట్ల ఏం చూపించాలి? దయ చూపించలేకపోతే నీవు దేవుని దయ పొందుకోలేవు. మళ్ళీ నేను చెప్తాను, అర్థమవుతుందా? నీవు ప్రజల పట్ల దయ చూపించకపోతే దేవుని యొక్క దయను నీవు పొందుకోలేవు. కాబట్టి జాలిగల మనస్సు, దయాళత్వం, వినయం, గౌరవం, రెస్పెక్ట్, విధేయత. దైవజనుడు చెప్పినట్టు మనము ఖచ్చితంగా చేయాలి. దేవునికి స్తోత్రం. 9 గంటల కంటే 10 నిమిషాలు తక్కువ 9కే రావాలి. కొంతమంది 9 గంటల కంటే ఏముందిలే పాటలు ఉన్నాయి, తర్వాత 9:30కు వచ్చిన మహానుభావులు ఉన్నారా లేదా? చెప్పండి అమ్మా. 10కి వచ్చిన కూడా ఉన్నారు. మా చర్చిలో అయితే బల్ల ఎత్తున్న టైంలో ఒక సహోదరుడు, అంత అయిపోయింది. పాటలు అయిపోయి దేవుడిని ఆరాధించడం అయిపోయింది, వాక్య సందేశం అయిపోయింది. ఇంకా ప్రభు బలెత్తనం అనే టైంకి వచ్చింది. వచ్చి ఇలాగ ఎంట్రన్స్ లో ఏం చేస్తా, ఆమె గురించి నేను వాక్యాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళలేను కదా. చెప్పండి అమ్మా. దేవుని యొక్క క్రమాలకి మనము విధేయత చూపేవారిగా మనము ఉండాలి. వినయం. ఏం ఉండాలి? వినయం. కొంతమందికి పెద్ద చిన్న తేడా ఉండదు. కొంతమందికి వీళ్ళు పెద్దవారు కదా, ఏంటమ్మా, ఏంటి కొంచెం మీసాలు రాగానే ఏమైపోతాయా? కొంచెం 4 అక్షరాలు రాగానే చదువుకోగానే ఇంకా తిరుగుబాటు వచ్చారు. ఏంటి నువ్వేం చదువుకుందా, నీకేం తెలుసు? తల్లిదండ్రుల మీద ఎంత పొగరగా ఉంటారు. వద్దు. నేనంటాను, నీ తల్లి నీ తండ్రిని సన్మానించు, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నీకు మేలు కలుగు. ఎన్ని వరాలు ఉన్నాయి తెలుసా, చెప్పడానికి ఇంకా టైం లేదు. కాబట్టి దయచేసి వినయం ఏంటమ్మా, ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. డబ్బు లేకపోయినా పర్వాలేదు, బంగారం లేకపోయినా పర్వాలేదు, ఇల్లు లేకపోయినా పర్వాలేదు. మన పౌరసత్వం పరలోకంలో ఉంది. ఇక్కడ ఇల్లు లేకపోతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఇంకా కొన్ని విషయం వినయం ఇట్టి పరిస్థితుల్లో దయచేసి ఇవి ధరించుకోమని ఏమన్నాడు? దేవుని చేత పరిస్థితులు క్రియలు తగినట్లు మీరు జాలిగల మనం దయలతో దీర్ఘశాంతం ధరించుకోనుడి. ఇవి ఉండాలి. మనం ఏముండాలి? ఈ లక్షణాలు. నేను ముగించే ముందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి మనందరం చాలా భక్తి చేస్తాం, చాలా మంచిది, చాలా సంతోషం. కానీ దేవుని యొక్క దృష్టి మన మీద నిలబడేటట్లు భక్తి చేయగలుగుతున్నాను. దేవుని యొక్క కను దృష్టి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులు ఈ లోకంలో మనం జీవించగలుగుతున్నాము. దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యాన్ని తండ్రి చిత్తం ఎవరైతే జరిగిస్తారో. ఆల్రెడీ ఉపమానం కూడా చేశాడు. 10 మంది కన్యకులు పిలిచాడు, 5 మంది ఎత్తబడ్డారు. 5 మంది వాళ్ళు కన్యకులే, వీళ్ళు కన్యకులే. కానీ సిద్ధపాటు కలిగినటువంటి వారు దేవునితో సహవాసం చేశారు. సిద్ధపాటు లేనటువంటి వారు విడవబడ్డారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ లోకానుసారం మనం జీవించు. మన యొక్క జీవితం, మన యొక్క మాట, మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచన సమస్తము నూతన సృష్టి పోలి ఉండాలి. హల్లెలూయా. మిలిటరీ వాడు సివిల్ డ్రెస్ చేసుకుంటాడా? చెప్పండి అమ్మా. అలాగే పరలోక సంబంధమైనటువంటి మనము ఇలాంటి లక్షణాలు తప్పనిసరిగా మనం ధరించుకోవాలి. దేవుని తప్పనిసరిగా మన జీవితంలో అవి మనమేం చేస్తామంటే ఏమి ఉండాలో అవి ఉంచుకో, ఏమి ఉండొద్దని అన్నాడో అవి ఉంచుకో. అర్థమవుతుందా? కాబట్టి రాత్రికాల సమయంలో నేను ముగించే ముందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా విషయాలు రాసుకొచ్చాను. నాకు చాలా సమయం ఉంటుంది, 1 గంట పైన ఉంటుందేమని. కానీ తమ్ముడు ఇప్పటికే మరి 45 మినిట్స్ అయిపోయింది, సరిపోద్ది. దయచేసి గుర్తుపెట్టుకోండి, పరలోక రాజ్యానికి వెళ్ళవలసినటువంటి మనము
ఉపవాసం ఉండడం మంచిది. మళ్ళీ చెప్తాను, ఉపవాసం ఉండడము మంచిది, భక్తిగా జీవించడం మంచిది. కానీ మనము దేవుని చెప్పినట్టు మన జీవితాలు కొనసాగించుకోలేకపోతే భక్తిలో ఉన్నటువంటి శక్తిని మనము గ్రహించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. భక్తిలో ఉన్నటువంటి ఆ గొప్ప లాభాన్ని మనం ఏం చేయలేము, పొందుకోలేము. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మన దేవుడు ఎంత గొప్పడో నేను మీకు చూపించాను. ఆయన సర్వలోకానికి దేవుడు, ఆయన సమస్త సృష్టికి కారణభూతుడు, ఆయన ఆది సంభూతుడు, భూమి ఆకాశంలో కలుగజేసిన దేవుడు, సమస్తానికి ఆధారమైన వాడు. జీవించుతున్నాను మరణితుడనైతేనే కానీ యుగ యుగములకు సజీవుడనై. ఎందుకోసం? మనల్ని నడిపించడానికి, మనల్ని బాగు చేయడానికి, మనకు సహాయం చేయడానికి. అందుకే పరిశుద్ధాత్మను సంచి పరుగును మనకు భయానగా. కాబట్టి ఈ రాత్రికేళ సమయంలో ప్రభా, ఇంక నేను చెప్పినట్లు నేను జీవించలేకపోతున్నాను, ఇంకా ఏదైతే నా దేహంలో ఉన్నాయి సంపన్నవు అవి నేను సంపలేకపోతున్నానేమో, కామాతురత అయ్యా, ఇంకా అపవిత్రముగా జీవించాను, ఇంకా నేను అనేక రకాలుగా లోక సంబంధమైన అలవాట్లతో మునుగు తేలుతున్నానేమో. జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృదు పొందిన తిరిగి లేచిన ప్రభు కొరకు జీవించారు. కాబట్టి సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీ పాదాలు పొందడానికి చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఎంత గొప్ప దేవుడు, మృతుడనైతేనే గాని యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. నువ్వు ఉన్నవాడు అనవాడవు, నీలాంటి దేవుడు ఎవరున్నారు ప్రభు? మా కొరకే సమస్తం విడిచిపెట్టి అయ్యా చిన్న మానవుడుగా రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చిన దేవుడు కదయ్యా. ఇంకా అయ్యా నేను ఇంకా లోక సంబంధమైనటువంటి ఆచారాల్లో అలవాట్లో మునుగు తేలుతున్నానేమో. నా జీవితాన్ని నేను అయ్యా నాయన పరిశుద్ధముగా జీవించలేకపోతున్నానేమో. అయ్యా నాయన నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాము రాజా. అయ్యా ఏవి విడిచిపెట్టమన్నావు, ఏవి చంపేయమన్నావు, ఏవి ధరించుకోమన్నావు, తేటగా సూటిగా ఈ రాత్రికాల సమయంలో మాతో మాట్లాడారు. అయ్యా జాలిగల మనస్సు, దయాలత్వము, మంచితనము, దీర్ఘశాంతము, సాత్వికమును వీటిని ధరించుకోండి. కోపము, ఆగ్రహము, దురాశ వీటిని విడిచిపెట్టండి. కామాతురాత, వ్యభిచారము ఇలాంటివి చంపండి. దేవానికి స్తోత్రం. ఈ లక్షణాలు కలిగి అయ్యా నీకు అవమానముగా జీవిస్తున్నానేమో, అయ్యా నేను జయించలేకపోతున్నానేమో, పరిశుద్ధాత్ముడా అయ్యా నాతో నడవండి. అయ్యా పాపాన్ని, లోకాన్ని, శాపాన్ని జయించే శక్తిని ఇవ్వండి ప్రభు. దేవా స్తోత్రం, దేవా స్తోత్రం, ప్రభువా స్తోత్రం, మా రక్షకుడా స్తోత్రం, మా విమోచకుడా స్తోత్రం, మా ఆధారమా స్తోత్రం. అయ్యా మమ్మల్ని నడిపించిన తండ్రి స్తోత్రం, మమ్మల్ని కాపాడే దేవా స్తోత్రం. ఎల్లప్పుడు పైనున్న వాటి మీదే దృష్టి కలిగి ఉంటామయ్యా. భూ సంబంధమైన వాటి మీద మా దృష్టి ఉండదయ్యా. సహాయం చేయండి, ఆదరించండి, బలపరచండి, నడిపించండి, నీ సాక్షిగా నిలబెట్టండి. అనేకుల మధ్య అయ్యా నన్ను వెలిగించండి ప్రభు. అయ్యా సాతాను కాల క్రింద అనగద్రొక్కే శక్తి ఇవ్వండి పరిశుద్ధ. ఈ రాత్రికల్ల సమయంలో నేనెక్కడ భ్రష్టుడనైపోదును అని నా శరీరాన్ని నేను నలగగొట్టుచున్నాను. అయ్యా ఈ ఉపవాసం ఉండి, అయ్యా ఈ ఉపవాసం ఉండి, అయ్యా ఇంకా నేను బలహీనముగా అయ్యా శరీరాశులకి నేను ఇంకా అలవాటు పడిపోయినేమో. నీ వద్దన్నటువంటి వాటిని నేను ఇంకా వాటిని అయ్యా మానక ఇంకా కొనసాగిస్తున్నానేమో. క్షమించండి, క్షమించండి రాజా. క్షమించడానికి సిద్ధమైన మనస్సును కలిగజేసిన దేవుడు అయ్యా. రాత్రికి సమయంలో వచ్చిన బిడ్డలందరినీ
జ్ఞాపకం చేసుకోడు. పేదలైన మీరు ధన్యులు పరలోక రాజ్యం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ రాత్రి సమయంలో అయ్యా ఈ చిన్న మందను జ్ఞాపకం చేసుకోండి. పెద్ద మందకు మీరు మాట్లాడలేదు. చిన్న మంద భయపడబడి, పరలోక రాజ్యం మీదే. మీరు అక్కడలో ఎత్తబడే గుంపులు ఈ చిన్న మంద నడిపే సామర్థ్యం తమ్ముడికి దయచేయండి. సహవాసానికి అయా నాయన సహకరించే బిడ్డలుగా మీ బిడ్డలను మీరు బలపరచండి, మీ సాక్షిగా నిలబెట్టండి. ఒక్క గింజ అనేక మందిని గింజలను తయారు చేసే విధముగా అయా నాయన రచించిపోతున్న అనేక మందిని అయా రక్షించే బిడ్డలుగా ఈ బిడ్డలను మీరు గింజలుగా వాడుకోండి. అయా నడిపించండి, కృప చూపించండి, సహాయం చేయండి, జ్ఞానం దయచేయండి, ఆశీర్వదించండి, సమృద్ధికరమైన జీవాన్ని దయచేయండి ప్రభువా. కన్నీళ్లతో విత్తువారు సంతోషముతో అయ్యా మనలో కోస్తారు. ప్రభువా నీ కొందనాలు. మా కన్నీరు తుడిచే దేవుడు నీవు కదా, మాకు ఆనందాన్ని ఇచ్చే దేవుడు కదా. నువ్వే మా ఆధారమయ్యా, నువ్వే మా ఆశ, నువ్వే మా శ్వాస. యేసయ్య నీ పాదాలకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఇంకను అయ్యా పరిపూర్ణముగా నిన్ను ప్రేమించలేకపోతున్నానేమో, పరిపూర్ణమైనటువంటి పూర్ణ మనస్సుతో నిన్ను అయ్యా నాయన గణపరచలేకపోతున్నానేమో, అయ్యా అటొక్క జీవితం ఇటొక జీవితం అయిపోతుందేమో. నన్ను సరిచేయండి. అగ్ని ఆరదు, పురుగు సావదు, భయంకరమైన దుర్జనాల్లో ఉన్నామేమో. శక్తి ఇవ్వండి, బలం ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించండి. వినయము నిత్యము ధరించుకునే విధముగా సహాయం అయ్యా. జాలి గల మనస్సు ఇవ్వండి అయ్యా, దయ కలిగి జీవించే కృప ఇవ్వండి అయ్యా. అయ్యా అయ్యా మీరు పేతురు రాసిన పత్రికలకు అద్భుతమైనటువంటి నాడుగు జాడల్లో మీరు నడవండి అన్న. యేసయ్య నీకు మాదిరి, మీకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాను. నేను జీవించినట్లు మీరు జీవించండి. అప్పుడు ఏ దుష్టుడు మిమ్మల్ని ముట్టలేడు. మీ దేహానికి సర్వాంగ కవచము ధరించుకొని ప్రభువా నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చినటువంటి సమస్తాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి ఆయా పరిస్థితులను బట్టి మీ పాదాలకు వందనాలు. ఇంకా ముందుకు జరగబోవు అయ్యా మా క్షేమకరమైన దినాలన్నీ నీ సాక్షిగా నిలబెట్టండి. నీకు దీవెనకరముగా అయ్యా, నీ దీవెన మేము పొందుకునే బిడలుగా నీ సాక్షిగా అయ్యా మా కుటుంబాలని వర్ధిల్లజేయండి. మీరు బహుగా ఫలించుట నా తండ్రి మహిమపరచబడును అని అన్నారు. మేము ఫలించి అనేక మందికి ఫలభరితముగా ఉండే విధముగా సహాయం చేయండి. మా మాట ఆలోచన సమస్తం నీ దృష్టికి అంగీకారముగా ఉంచండి. తమ్ముడు పరిశీలన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన నీ కుమారుడికి ఇచ్చినటువంటి పరిశీలన మీరు విస్తరింపజేయండి అయ్యా. నాయన సంఘము అన్ని విషయాల్లో అభివృద్ధి పరిచే విధముగా బలపరచండి. నానాటికి ఆత్మలో సంఖ్యలో అయ్యా నాయన బలము పొంది అయ్యా నిన్ను మహిమపరిచే బిడ్డగా నీ రాకడలో ఎత్తబడే గుంపులు ఉండే గుంపుగా నీ కుమారుడు అయ్యా తయారు చేసే జ్ఞానాన్ని నీ ఆత్మను నీ కుమారుడు ఈ ప్రాంత ప్రజలందరినీ రక్షించండి అయ్యా. మా పట్టణంలో ఉన్న ప్రజలందరినీ రక్షించండి. మా రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ రక్షించండి. ఏ ఒక్కరూ నశించుకోవటం నీకు ఇష్టం లేదు. అందరంతటా మారు మనస్సు పొందాలి. అయ్యా మీ పాదాలకు పొందాలి అయ్యా. ఇంకెప్పుడు భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టుకోకుండా పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి కలిగి లోకంలో జీవించే విధముగా మమ్మల్ని అందరినీ బలపరచమని, ఈ లోకంలో యాత్రికులము బాటసారులమైనటువంటి మా జీవితాల్ని మీరే నడిపించి మీ ఆత్మ ద్వారా మమ్మల్ని స్థిరపరిచి మీ సాక్షిగా నిలబెట్టాలని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సర్వలోకములున్న పరిశుద్ధులకి చిన్నమందగా కూడుకొని
ప్రభువా తండ్రి, మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చిన మా అందరికీ మీ మెండైనటువంటి సన్నిధి, సమృద్ధి, పరిశుద్ధాత్మ నడిపింపు, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మా అందరికి తోడై ఉండను కాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మన దినాహారం నేడు మాకు దయచేయి. మారణులను మేము క్షమించిన ప్రకారము మారణములు క్షమించి మమ్మల్ని శోధనలో నుండి కాక కీడు నుంచి తప్పించండి నాయనా. ఎందుకంటే రాజ్యము, ఘనత, మహిమ, బలము, శక్తి సమస్తము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. 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 యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. God bless you. God bless you. Thank you. హల్లెలూయా. చక్కటి సందేశం అందించినటువంటి రాజారావు గారికి మా నిండు వందనాలు తెలియపరుస్తున్నాం. చక్కగా ఏమి విడిచిపెట్టాలి, ఏమి విసర్జించాలి, ఏమి చంపాలి, ఏమి ధరించుకోవాలనేటువంటి విషయాలను చక్కగా బోధించారు. రేపటి దినాన మరలా 7 గంటలకల్లా ప్రారంభించుకుందాం.